దేవుడు ప్రేమించాడు అనడానికి మొదటి నిదర్శనమే ఆయన వాక్కు పంపిస్తాడంతే, ఆయన సేవకుని పంపిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. దేవుడు గ్రామాన్ని ప్రేమించాడు, సేవకుని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా ప్రభుని ఆరాధిస్తాం? నీతి న్యాయమును కనికరమును ప్రేమించుటే కదా కావాల్సింది. ఆ రీతిగా ఆయనని ఆరాధించడానికి, సేవించడానికి నీవు నేను ఉంటే మదర్ తెరీసాకి ఏమవసరం చెప్పండి? వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలకి, కుష్ఠరోగులకి, అనాథలకి సేవ చేయడానికి యుగోస్లావియా దేశములో నుండి ఇక్కడికి వచ్చి రోడ్ల మీద బట్టలు లేకుండా ఉన్నటువంటి పేద ప్రజలను చూసి చలించి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం చేయండి అని వచ్చాడు. తెలుసా మీకు? చేతులు పట్టమని ఏమన్నాడు? భూమి వేశాడు. అవేం చేసింది తెలుసు? కోపగించుకోలేదు. చక్కగా ఆ చేతులని తుడిచి, నా కొరకు నువ్వు ఊసావు, థ్యాంక్ యూ. ఈ పేద ప్రజలకి భోజనం కొరకు నువ్వేమిస్తావో చెప్పండి అని అడిగాడు. వాడు చెల్లించిపోయి వాడి భవంతిని రాసించాడు. ఎక్కడుంది కార్యం? హల్లెలూయా. కనికరమును, నీతిని, న్యాయమును ప్రేమించుటయే కదా. నీ దేశాన్ని ప్రేమిస్తే నీవు దేశం కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. యోగక్షేమాలతో ఉండునట్లుగా ప్రార్థన చేయాలి. జాతి వివక్షలు పోవునట్లుగా ప్రార్థన చేయాలి. అందరికీ విద్యను అందునట్లుగా ప్రార్థించాలి, సహకరించాలి. నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరూ క్షేమముగా వర్ధిల్లున్నట్లుగా పతాక స్థాయిలోనికి నా దేశ సౌఖ్యం ఉండాలని ప్రార్థన చేయాలి. కాదా? హల్లెలూయా. విలియం కేరీ గారు దేశాన్ని ప్రేమించాడు, భారతదేశాన్ని. ఏం చేశాడు ఆయన? నీవు నేను చదువుతున్నటువంటి అచ్చు యంత్రాన్ని మొట్టమొదటిగా దేశంలోకి తీసుకొని వచ్చి వార్తాపత్రికను వేసి హెరాల్డ్ అందించాడు. స్త్రీలకు విద్య లేదు. మొట్టమొదటిగా యూనివర్సిటీలను ప్రారంభించాడు, విద్యను అందించాడు. ఈ రోజున పైలట్స్ ఉన్నారండి మన దగ్గర నుంచి. చక్కటి తేజం, గిరిపుత్రిక, డాక్టర్ సీతక్క గారు ఎంత మంచి చదువుకుంది, పిహెచ్డి చేసింది. ఒకప్పుడు విద్యే దూరం, కానీ ఒక క్రైస్తవుడి యొక్క శ్రమతో ప్రజలందరూ సౌఖ్యంగా ఉండున్నట్లుగా దేవుడు తన ప్రజలని ప్రేరేపించి నిలవబెట్టాడు. నమ్మతి ప్రభుని స్తుతించు. ఈ రోజున ప్రభుని ఆరాధిస్తున్నావా? ప్రభుని సేవిస్తున్నావా? ఈ కార్యాలు అంటున్నాడు. నీతి న్యాయమును కలిగి, కనికరమును కలిగి, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. అదే కదా నిన్ను అడిగేది. ఏమడుగుతున్నాడు? అవన్నీ నీవు ఇస్తే మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభు పరిచర్యలో కొంతమంది వాక్యంలో మనం చూస్తే ఏంటి, వారికి వారే సమర్పించుకొని ప్రభు సేవకుడికి, ఎందుకంటే నేను వెళ్ళలేను కనుక నా కష్టార్జితంలో నుంచి సేవకునికి సహాయం చేస్తాను, ఆయన నలుగురికి కరపత్రికలు ఇస్తాడు, దేవుని ప్రేమను తడతాడు, మంచి విషయమే. కానీ నీ హృదయం లేకుండా వీటికి అలవాటు పడితే మంచిది కాదు. హల్లెలూయా. దీన మనస్సు కలిగి ఎవడు ఆయన సన్నిధిని కనబడతాడో. మీకా, హి వాజ్ అ వెరీ పవర్ఫుల్ ప్రాఫెట్ అని అంటున్నాడు. ఒకడు అంటున్నాడు, రికార్డ్ ఆపి, ఒకడు అంటున్నాడు, కూర్చున్న వారందరిలో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రశస్తమైన సేవక బృందం అందరూ దేవుడు దేని అందు ఆనందిస్తాడు? విస్తారమైన నది తల్లిని తీసుకొని తీసుకో ప్రభు అంటే కూడా హౌ దట్ ఈస్ మైన్ అంటాడు. భూమి దాని సంపూర్ణత నాది. భూమి మీద 3 పాళ్ళు నీళ్లు ఉన్నాయి, ఒకటే పాలు ఉంది, నేల. అందుకనే భక్తుడు ఏమన్నాడు? అంత విస్తార తైలం ఇస్తే కూడా నీవు ఆనందించేవాడు కాదు. హల్లెలూయా.
ఏ సమయంలో ఒకవేళ నీ హృదయం నా హృదయం దేవుడికి దూరంగా ఉండి మనం ఉంటున్నాం, కమ్ క్లోజర్, దేవునికి దగ్గరకు వద్దాం.